హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. ముందుగా ఈ విధంగా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోండి. ఇప్పుడు డ్రెస్ ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్లు కస్టమర్ పెట్టమన్నారు. సో ఆ 2 ఇంచెస్ వదులుగా తర్వాత మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక డ్రెస్ని నీట్గా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకుంటా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇప్పుడు డ్రెస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుగా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసమని ఒక 1.5 కానీ 1 ఇంచ్ కానీ అది మీ చాయిస్. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇక్కడ కట్స్ కనిపిస్తుంది కదా, దాని తిన్నగా ఒక 1 ఇంచ్ ఉండేటట్లు స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక అక్కడ నుండి కిందకి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇక్కడ స్కేల్ 1కి 1 ఇంచ్ లాగా ఉంటుంది కదా, సో ఆ స్కేల్ సహాయంతో ఈ విధంగా పెట్టుకొని కింద వరకు ఈ విధంగా గీసేసుకోండి. ఈ విధంగా గీసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనకి షోల్డర్ నెక్ కావాలి. సో ఇక్కడ మనకి డ్రెస్ పైన ఉంది కదా, డ్రెస్ పొడవు అనేది ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఓకేనా, ఖర్చు కోసం. తర్వాత నెక్ కూడా ఎంత ఉందో దానికన్నా బ్యాక్ నెక్ ఇది ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. తర్వాత షోల్డర్ కూడా హాఫ్ ఇంచ్ అటు ఇటు ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకుని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ నెక్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా బాక్స్లా పెట్టుకొని అక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. యూ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ అది మీ ఇష్టం. ఓకేనా. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది నెక్స్ట్ కట్ చేద్దాము. తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూస్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా ఈ విధంగా బాక్స్లా పెట్టేసుకుందాం. షోల్డర్ దగ్గర నుండి పెట్టుకున్నాక అందులో ఇప్పుడు 1.5 ఇంచ్ చంక రౌండ్ తిప్పడానికి మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పీసుల్ని సపరేట్గా చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోత్ తీసేయాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసము ఒక 6 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ బాక్స్ పెట్టుకొని ఈ విధంగా చిన్న వీ షేప్ వచ్చేటట్లు మార్క్ చేసుకొని మనము డిజైన్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డ్రెస్ కటింగ్ అనేది. నచ్చితే తప్పకుండా